ప్రభా మరి 2024 సంవత్సరము డిసెంబర్ నెలలో ఈ 15వ తేదీన మమ్మలను సజీవుల లెక్కలో ఉంచిన పరమ తండ్రి మీకు స్తోత్రాలు. ప్రభా మా ప్రయాణములోను నిన్నటి దినానంతా మాకు క్షేమాన్ని ఇచ్చారు, భద్రతనిచ్చారు. వేకువజామున ప్రార్థనలో కూడా మాకు సహాయం అనుగ్రహించారు తండ్రి. ప్రభా తండ్రి, మేము ఈ పట్టణం కొరకు, మా బంధువుల కొరకు, తెలిసిన వారి కొరకు, పరిస్థితులు బాగలేని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా కొన్ని అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభా తండ్రి మీరు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మీకు మాత్రమే మహిమ కలుగును గాక మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా తండ్రి, మరి సమయంలో దేవా తండ్రి నీ విలువైన సందేశాన్ని మేము నిలవబడి మాట్లాడుతుండగా ప్రభా నేర్చుకొనిచుండగా మాకు సహాయం అనుగ్రహించండి. మా మాట ఎవరికి ఉపయోగకరంగా ఉండకపోవచ్చు ప్రభా. ఎందరైతే నీ మాటలు వింటున్నారో సోషల్ మీడియా ద్వారా కానీ, ఈ శబ్దం ద్వారా కానీ, ఈ మందిరంలో కూర్చున్న వారి ద్వారా కానీ ప్రభా వారందరితో నేరుగా మీరే మాట్లాడినట్టుగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా నేను వట్టి ప్రభా మనుషుని మాత్రమే తండ్రి. నాలో నుంచి ప్రభా తండ్రి ఏ మాట వచ్చినా అది ప్రయోజనం కాదు కనుక ప్రభా నాలో నుండి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. సహాయం దయచేయండి. ఎందరైతే ఈ శబ్దం ద్వారా మాటలు విన్నారో ఇప్పటి వరకు ప్రభా వారందరిని మీరు దర్శించండి, వారందరిని మీరు కాపాడండి, వారందరికీ రక్షణ భాగ్యమును మీరు దయచేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. సమయోచితమైన జ్ఞానమును ఎటువంటి ఆటంకాలు జరగకుండా మీ స్వాధీనపరుచుకొని ఈ మందిరం చుట్టూ మీ కంచి వేసి ప్రభా మీరే ఇక్కడ అధ్యక్షుడు వహించమని, మీ నామానికి మహిమకరంగా ఈ ఆరాధన జరగడానికి కృపను అనుగ్రహించమని మా కొరకు త్వరలో రానయ్య ఉన్న మీ ప్రియకుమారుడు మా జగత్తుకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన సంఘమంతటికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మూలపేటలో నివాసం ఉంటున్న గ్రామ ప్రజలందరికీ, గ్రామ పెద్దలందరికీ అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మీరందరూ క్షేమంగా ఉండాలని నేను ఎప్పుడూ సంతోషంగా దేవునికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. మీ గ్రామం అభివృద్ధి పొందాలి. దేవుడు మీకు ఏమైతే ఇష్టపడుతున్నారో ఈ గ్రామం అభివృద్ధి కొరకు అవన్నీ దేవుడు త్వరలో తీర్చాలని ఆశపడుతున్నాను. మరి ప్రాముఖ్యంగా మీ గ్రామానికి, ఈ మూలపేట గ్రామానికి, ఈ ప్రాంతానికి దేవుని సన్నిధి మనకి ప్రకాశించేలాగున, దేవుని కృపలో మనమందరము వర్ధిల్లాగున, మనమందరము దేవుని ఉజ్జయంగా ఆయన్ని స్తుతించేవారుగా, ఏకైక దేవుని తెలుసుకునేవారుగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేస్తున్నాను. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మొదటిగా దేవునికి మహిమ కలుగును గాక. ఒక అద్భుతమైన సందేశాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఎవరో అల్లరి చేయకుండా, ఇటు అటు తిరగకుండా, దేవుని మందిరంలో ఉన్నాం కనుక దేవుడు చూస్తున్నాడు, దేవుడు మా పక్కనే కూర్చున్నాడు, దేవుడు మా పక్కనే మమ్మల్ని చూస్తున్నాడని జాగ్రత్త కలిగి శ్రద్ధగా చేతులు కట్టుకొని చెవులు పనిచేసే విధంగా ఇటు ఆలోచించకుండా దేవుని సన్నిధానములో మీరందరూ దేవుని మాటలు వినవలసిందిగా మీకు అందరికీ మొదటిగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే దేవుడిచ్చిన బహుమానము. దేవుడిచ్చిన బహుమానము. ఈరోజు చూడండి, మనం ఒక మ్యారేజ్కి కానీ, ఒక ఫంక్షన్కి కానీ, ఒక బర్త్డేకి కానీ మనం వెళ్ళామనుకోండి, పుట్టి చేతులతో వెళ్తామా? చేతితోటి ఏదో గిఫ్ట్ పట్టుకెళ్తుంటాం కదా. గిఫ్ట్ పట్టుకెళ్తామా? అందరూ పట్టుకెళ్తామా? చీరలు పట్టుకెళ్తాం, లేకపోతే ఏదో రకరకాలుగా కానుకలు ఇస్తారు, రకరకాల గిఫ్ట్లు ఇస్తుంటారు. అంటే ఒక వ్యక్తికి మనము ఇచ్చే గిఫ్ట్ ఆ వ్యక్తి ఎలా చూస్తాడో తెలుసా? దాన్ని చాలా షోకేస్లో పెడతాడు. నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు ఒకరు. ఆ గిఫ్ట్ని ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా సీడి మీద దాచాను. ఎందుకంటే ఒకరిచ్చే గిఫ్ట్ మనం అంత జాగ్రత్తగా దాస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే షోకేస్లో పెడతారంటే కబోర్డ్లో దాన్ని భద్రంగా దాస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే బీరువాలో దాస్తారు. కొంతమంది దానికి ఒక మంచి హోదా, మంచి ప్లేస్ ఇచ్చి దాన్ని హోదాగా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఆ రేట్ ఎంత ఉంటుంది గిఫ్ట్కి? ఒక 500, ఒక 1000 రూపాయలు ఉంటుంది కదా. ఒకవేళ 2000 కానీ 3000 కానీ ఉంటుంది. ఆఫ్టర్ ఒక 1000 రూపాయలు, 500 రూపాయలు ఇచ్చిన బహుమానాన్ని మన మనిషి ఈరోజు ఏం చేస్తున్నాడంట? బీరువాల్లో జాగ్రత్తగా దాస్తున్నాడు, కబోర్డ్లో షోకేస్లో పెడుతున్నాడు, సపరేట్ మంచి ప్లేస్లో ఒక గోడకి ఫ్రేమ్ తగిలించడమో ఏదో రకరకాలుగా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. లేకపోతే చిన్నపిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే చిన్న చిన్న గాజు కప్పులు ఇస్తుంటారు. మరి ఏం చేస్తారు? దాన్ని చాలా జాగ్రత్తగా దాన్ని తీసేటప్పుడు, దాన్ని కడిగేటప్పుడు, దాంట్లో ఏదైనా పోసేటప్పుడు పగిలిపోద్ది కనుక చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారా? గాజు పెంకులు, గాజు గ్లాసులు, గాజు కప్పులు
ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం? చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా. అంటే ఒక మనిషి ఇచ్చిన ఒక గిఫ్ట్ని ఒక తాత్కాలికంగా చెయ్యి ఇలా జారి వదిలేస్తే పగిలిపోయే గిఫ్ట్లు ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు? దానికి ఒక షోకేసు, దానికి ఒక కబోర్డు, దానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయిస్తున్నాడు కదా. మరి దేవుడు కూడా ప్రతి మనిషికి కూడా బహుమానం ఇచ్చాడు. ప్రతి వ్యక్తికి కూడా బహుమానం ఇచ్చాడు. దేవుడిచ్చే బహుమానం ఏంటో తెలుసా? దేవుడిచ్చే బహుమానం ఏంటో తెలుసా? గర్భఫలము. మనం పెళ్ళికి వెళ్తే గిఫ్ట్లు ఇస్తాం, చీరలు ఇస్తాం, కప్పులు ఇస్తాం, ఫ్రేములు ఇస్తాం, రకరకాలు ఇస్తాము. కొంతమంది దట్టిబేలు ఇస్తారు, రకరకాలు ఇస్తుంటారు కదా. కానీ దేవుడు మనకిచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? దేవుడిచ్చే మనకు గొప్పదైన గిఫ్ట్ ఏంటో తెలుసా? గర్భఫలము. 2013 సంవత్సరంలో డిసెంబర్ నెల ఇదే డేటు, అమ్మా ఇటు చూడాలి, ఇదే డేటు, ఇదే రోజు, నిత్య డెలివరీ అవ్వకముందు సేమ్ ఇదే రోజు, జాగ్రత్తగా వినాలి, ఇదే రోజు సండే పుట్టింది అమ్మాయి. ఈరోజు నా కుమార్తె పుట్టినరోజు. పెద్ద కుమార్తె, నా ప్రథమ కుమార్తె. పెద్ద కుమార్తె దేవుడు నాకు ఇచ్చిన బహుమానము నిత్య సంతోషిని ఈ లోకానికి వచ్చింది ఇదే రోజు, ఇదే డేటు. ఇయర్ మారింది అంటే 2013 సంవత్సరము ఆదివారము, తెల్లవారితే ఆదివారము, శనివారం నైటు 1 గంటకు పుట్టింది, తెల్లవారితే ఆదివారం. అంటే ఇదే డేటు, ఇదే రోజు. చాలా జాగ్రత్తగా వినాలి. ఆదివారం పుట్టింది, 15వ తేదీన పుట్టింది. అయితే ఈ బహుమానము దేవుడు నాకు ఇచ్చాడు కదా. నన్ను ప్రేమించి, నా భార్యని ప్రేమించి, ఒక ప్రథమ కుమార్తె, పెద్ద కుమార్తెని నా చేతుల్లో దేవుడు పెట్టిన తర్వాత ఆ బహుమానాన్ని నేను ఎలా పెంచాలి? ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరికో గిఫ్ట్, నాకు పెళ్ళికో, లేకపోతే ఫంక్షన్కో, లేకపోతే ఏదో ఒక పుట్టినరోజుకో నాకు ఎవరో ఒక వ్యక్తి ఇస్తున్న గిఫ్ట్ని నేను అంత జాగ్రత్తగా దాస్తున్నానే. మరి దేవుడు నన్ను, నా భార్యని ప్రేమించి ఇచ్చిన గిఫ్ట్, బహుమానం, ఆ గర్భఫలాన్ని నేను ఇంకెంత జాగ్రత్తగా పెంచాలి? ఇంకెంత జాగ్రత్తగా నేను కాపాడుకోవాలి? ఇంకెంత జాగ్రత్తగా నేను చూసుకుంటున్నామా? చాలామంది ఏమనుకుంటారంటే గర్భఫలము దేవుడిచ్చేవడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. చాలామంది తెలియలేని వారు. దానికోసము అలాంటి వారి అందరి కోసము బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట కనిపిస్తుంది. ఆ మాట 127వ కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనంలో ఒక మంచి సందర్భం కనిపిస్తుంది. ఈ మాటలు ఉంటున్న ప్రజలారా ఒకసారి మీరు ఆలోచించండి. గర్భఫలం ఎవరిస్తున్నారో, పిల్లలు పుట్టడానికి కారకులు ఎవరో, పిల్లలకు మనకు పుట్టడానికి ఎవరు అసలు మెయిన్ కారణం ఎవరు అన్నది ప్రపంచానికి తెలియాలి, ప్రజలకి తెలియాలి. ఈ మాటలు వింటున్న ప్రజలందరికీ కూడా తెలియాలి. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. కుమారులు యెహోవా ఇచ్చిన ఆస్తి, ఒక స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు మనకి, ఒక ఆస్తిని ఇస్తున్నాడు దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఆస్తి గర్భఫలము. ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలం ఎవరిస్తున్నారు? డాక్టర్లు ఇస్తున్నారా? లేకపోతే నువ్వు అనుకున్న పలానా వ్యక్తులు ఇస్తున్నారా? పలానా వారు ఇస్తున్నారా? ఎవరిస్తున్నారు గర్భఫలము? రై మొదలెట్టేసావు, అప్పుడే స్టార్ట్ చేసావు. నాకు వీడియో రికార్డింగ్ అవుతుంది. ఈయన పేపర్లని ఏం చేస్తున్నారు మీరు? దేవునికి మహిమ కలుగును గాక. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆయన మాత్రమే ఒక గర్భఫలాన్ని, ఒక స్త్రీకు ఒక గర్భఫలం రావాలంటే ఖచ్చితంగా దేవుని కాపుదల ఉండాలి, దేవుని యొక్క దీవెన ఉండాలి. ఒక మాట మీకు చూపిస్తున్నాను. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము చూడండి. ఇప్పుడు నాకు కోపం వచ్చేస్తుంది. ఈ సామెతి పేపర్ తీయకరా. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనము. చాలా చక్కటి మాటలు వింటున్నాం కనుక నన్ను డిస్టర్బ్ చేయకండి, దయతో జ్ఞాపకం చేసుకోండి. నేను పదే చెప్తున్నాను, అల్లరి చేయకండి, నిశ్శబ్దంగా ఉండండి. దేవుని సన్నిధానంలో ఉన్నామని మీరు చిన్నపిల్లలైనప్పటికీ కూడా మీకు చెప్పడం నేర్పిస్తున్నాను. పెద్దవారు కూడా చూసుకోండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనము. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యను కనిన తర్వాత ఒక స్త్రీ, ప్రారంభము స్త్రీ అవ్వ ఒక గర్భఫలాన్ని దేవుడిచ్చిన గర్భఫలం విషయందే
ఏమని మాట్లాడుతుందో గ్రంథం సెలవిస్తున్న మాటలు నేను చదువుతున్నాను. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనము. ఆదాము తన భార్య నవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనుని కని యెహోవా దయ వలన, ఎవరి దయ వలన? యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొని నేను. అంటే ఒక మనిషికి దయ ఉండాలంటే, ఒక మనిషికి గర్భఫలము కావాలనుకుంటే, ఒక మనిషి ఈ లోకానికి రావాలంటే ఎవరి దయ కావాలంట? దేవుని దయ కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మనిషి భూమి మీద పడాలంటే, ఒక మనిషి భూమి మీదకి దిగాలంటే, ఒక మనిషి భూమి మీద పరిచయం అవ్వాలంటే, ఒక మనిషి తల్లి గర్భము నుండి లోకంలో ప్రవేశించాలంటే యెహోవా దయ ఉండాలి. అవ్వమంటుంది, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. మనుషుల వల్ల నేను ఆ మనిషిని సంపాదించుకోలేను. నేను ఫలానా చోట్లకి వెళ్ళి నేను నా గర్భఫలాన్ని నేను సంపాదించుకోలేను. కానీ గర్భఫలం సంపాదించుకోవాలంటే యెహోవా దయ ఉండాలి. యెహోవా దయ నా మీద, నా భర్త మీద ఉంటే నాకు గర్భం ధరిస్తుంది, గర్భవతినవుతాను. దేవుడు ఒక మంచి బహుమానాన్ని ఇస్తాడు. వారిమే మనము, నీవు నేను యెహోవా ఇచ్చిన బహుమానాలు. ఈరోజు అందరికీ తెలియాలి, గర్భఫలము ఆయన మాత్రమే ఇవ్వగలడు. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనములో ఆయనే మనలను పుట్టించెను. ఎవరు పుట్టిస్తున్నారు మనలను? దేవుడు పుట్టిస్తున్నాడు మనుషుల్ని ఎవరు పుట్టిస్తున్నారంటే, మనుషులను ఎవరు పుట్టిస్తున్నారో తెలుసా? ఈ ప్రపంచానికి, ప్రజలందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే, మనుషులను ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు? తల్లి గర్భములు ఎవరికి అవయవాలు నిర్మాణం చేస్తున్నారు? తల్లి గర్భము నుండి బయటికి ప్రవేశపెట్టింది ఎవరు? మనుషులు పుట్టించింది ఎవరు అని మనము గ్రంథాన్ని అడిగితే గ్రంథం సెలవిస్తుంది, ఆయనే మనలను పుట్టించెను. ఆయనే సృష్టికర్త. ఎవరైనా సృష్టికర్త. నిన్ను నన్ను లోకానికి పంపించిన ఏకైక దేవుడు సృష్టికర్త. ఆకాశమును, భూమిని, ప్రతి దానిని కలుగజేసిన వాడు ఆయనే. మనల్ని పుట్టించింది కూడా ఆయనే. ఇప్పుడు మనం పుట్టిస్తుంది ఆయన. ఒక తల్లిని, ఒక భార్యను, భర్తను ప్రేమించి వారి చేతిలో ఒక మగబిడ్డను, ఒక ఆడబిడ్డను పెట్టి, అమ్మా ఇదిగో నేను ఒక బహుమానాన్ని ఇస్తున్నాను నీకు అని చెప్పి మంచిగా పెంచమని దేవుడు మన చేతుల్లో పెడితే గర్భఫలాలను ఎలా పెంచుతున్నాం? ఈరోజు సమాజం ఎలా పెంచుతుంది పిల్లలను? ఈరోజు నా కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఈ మాటలు వింటున్న ప్రజలందరికీ నేను తెలియజేసింది ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమించి ఒక గర్భఫలాన్ని ఇచ్చాడు కదా, ఒక బహుమానాన్ని ఇచ్చాడు కదా. ఆ బహుమానాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నాము? ఆ బహుమానాన్ని మనం ఎలా పెంచుతున్నాము? ఆ బహుమానం పట్ల మనం ఎంత శ్రద్ధ చూపిస్తున్నాము, ఎంత సమయాన్ని మనం కేటాయిస్తున్నామో ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు చూడండి దేవుడు మనకి ఇచ్చిన ఈ గర్భఫలాలు ఎలా ఉన్నారో తెలుసా? ఎలా ఉన్నారో తెలుసా? తెలీదు కదా? తెలీదు. చూడండి, ఈరోజు దేవుడిచ్చిన ఆ గర్భఫలాలు ఎలా ఉన్నారంటే చాలా భయంకరంగా తయారైపోతున్నారు. రీసెంట్గా నేను వేటకి వెళ్తున్న ఒక అతను చెప్తున్నాడు, వాడికి 14 సంవత్సరాలు ఎంతో ఉంటాయి అబ్బాయికి. 14 సంవత్సరాలు ఉన్న అబ్బాయి ఏమంటున్నాడు తెలుసా? ఓ 14-15 ఉంటాయి. వాడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నాకు కానీ సెల్ ఫోన్ కొనకపోతే నేను ఊరుకోను. ఏం కొనాలంట? సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ ఎంత? ఒక 15,000, 20,000 ఖరీదైన సెల్ ఫోన్ కొనమని గొడవ చేస్తున్నాడంట. తండ్రి మీద కొట్టడానికి తిరగబడుతున్నాడంట, అలుగుతున్నాడంట, అన్నం తినట్లేదంట, ఎన్నో మాటలు అంటున్నాడంట. వయసు ఎంత? ఓ 14-15 సంవత్సరాలు ఉన్న అబ్బాయి 20,000 రూపాయలు ఎట్టి మొబైల్ కొనమంటున్నాడంటే ఈరోజు బహుమానాలు ఎలా పాడైపోతున్నాయి? బహుమానాల పట్ల మనం ఎలాంటి శ్రద్ధ చూపిస్తున్నామో మీరు ఆలోచించండి. ఈరోజు 12 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 10 సంవత్సరాల పిల్లలు గంజా, డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి స్కూళ్ళల్లోనూ, కాలేజీల్లోనూ ఎంతోమంది యవ్వనస్తులు, ఎంతోమంది చిన్నపిల్లలు పాడైపోతున్నారే. దేవుడిచ్చాడు కదా, నిన్ను ప్రేమించి ఒక బహుమానాన్ని ఇచ్చాడు కదా, ఆ బహుమానాన్ని ఎలా కాపాడుతున్నావు?
ఆ బహుమానం పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు? వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఈ టైం వరకు ఏం చేస్తున్నారనే వారి మీద శ్రద్ధ చూపిస్తున్నావా? తల్లిదండ్రులారా, ఒకసారి మీరు ఆలోచించండి. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ఈరోజు దేవుడు మనకిచ్చిన బహుమానాలను మనం ఎలా కాపాడుకుంటున్నాము? ఎలా కాపాడుకుంటున్నాం? ఒక తల్లి వెళ్తుంది, ఇదే క్రిస్మస్ సీజనే కదా, న్యూ ఇయర్ సీజనే కదా, పండగ సీజనే కదా, సంక్రాంతి కూడా వస్తుంది కదా, క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది కదా. ఈరోజు ఒక తల్లి ఒక బిడ్డను షాపింగ్ తీసుకెళ్ళి బట్టలు సెలెక్ట్ చేసేటప్పుడు ఎలా చేస్తున్నారో తెలుసా? ఎవరు తెలుసా? వాళ్ళు తల్లులే. ఇటు నెట్వర్క్, ఎటంటారు నెట్వర్క్, అది ఎటంటారు దాన్ని, నెట్ బట్టలు ఉంటాయి కదా, శరీరం అంతా కనిపిస్తుంది, నెట్ బట్టలు. ఈరోజు ఒక తల్లి, అయ్యో నా బిడ్డ వయసుకు వచ్చిందే, అయ్యో నా బిడ్డ పెద్దదవుతుందే, నా బిడ్డను కాపాడుకోవాలనే బాధ్యత ఈరోజు తల్లికి ఉందా? ఏం చేస్తారంట? షాప్కి వెళ్తారు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వెళ్తారు. ఆ బట్టలు చిరిగిపోని అయినా పర్లేదు, అబ్బాయిలకైతే, అమ్మాయిలకైతే షార్ట్ పైకున్నా పర్వాలేదు, తర్వాత ఏం చేయాలి, నెట్వర్క్ బట్టలైనా పర్లేదు. అయ్యో శరీరం కనిపిస్తుంది, అవయవాలు కనిపిస్తాయి, అయ్యో అమ్మాయి పెద్దదవుతుంది అనే జాగ్రత్త తల్లికి ఉండదా అంటే ఉండదు. మరి ఎలా పెంచుతున్నావు నీ బిడ్డను? దేవుడు నిన్ను ప్రేమించి ఒక బహుమానాన్ని ఇస్తే నీకు ఇష్టం వచ్చినట్టుగా ఈ లోకానుసారంగా నువ్వు తిరుగుతావా? లోకానుసారంగా నువ్వు అలవాట్లు పడతావా? చిరిగిపోయిన బట్టలు నీ కొడుకులకు కొంటావా? వెళ్ళి ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళి డిప్ప కటింగ్ల దగ్గరుండి నీవే నీ కొడుకులకి వేయిస్తావా? ఎంత దారుణం చూడండి ఒకసారి. అంటున్నాడు తండ్రే, ఇదిగో పలానా హెయిర్ స్టైల్ నా అబ్బాయికి కటింగ్ చేయండి. తండ్రి దగ్గరుండి ఇదిగో ఈ కటింగ్ ఈ డిజైన్లో ఉండాలి నా అబ్బాయికి అని అండి. తల కాల్ చేసుకున్నాడు ఒకడు, తల కాల్ చేస్తారు తెలుసా? కొన్నిసార్లు తల కిందకి ఇలా రావాలంటే కొన్నిసార్లు దాన్ని రకరకాల క్రీములు రాసి దాని మీద మంట కూడా వేస్తాడు. మీకు చూపిస్తాను తర్వాత ఎప్పుడైనా. ఈరోజు అమ్మాయిలు బ్యూటీ పార్లర్కి వెళ్ళి రకరకాలుగా మేకప్లు అవుతూ కోతుల్లా తయారవుతూ ఎక్స్పోజింగ్లు ఇస్తూ వారి బట్టలు కానీ వారి నడక కానీ వారి విధానం కానీ ఎవరన్నా తల్లి కనిపెడుతుందా? చూడండి, ఈరోజు మేడపైకి వెళ్ళి గంటలు ఈరోజు ఫోన్లు మాట్లాడట్లేదు అమ్మాయిలు. అమ్మా ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతుందా? పోనీ మనలాంటి వాళ్ళు వెళ్ళి అమ్మా నీ అమ్మాయి పలానా ఎవరితో మాట్లాడుతుందని చెప్పు అనుకో, ఏ నా కూతురు ఎలా కనిపిస్తుందో నీకు అనేసి మనకి వార్నింగ్ ఇస్తారు, మనలే తిడతారు. మళ్ళా కాకపోయినా మళ్ళా చెప్పేవారిని కూడా ఏం చేస్తారంట, నా కూతురు ఏం చెడిపోయిందా, నా కూతురు ఏమైనా తిరిగిపోతా, నా కూతురు ఏమైనా పాడైపోయిందా, నా కొడుకు ఏమైనా బేవర్సా, నా కొడుకు ఏమో అదా, నా కొడుకు ఇదా అని ఏం చేస్తున్నారు, చెప్పేవారి మీదే తిరగబడి చేస్తున్నారు. కానీ అయ్యో ఒక వ్యక్తి నా కూతురు కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు, ఒక వ్యక్తి నా కొడుకు కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు, అది ఎంతవరకు నిజమో ఎంతవరకు రాంగో నేను ఒకసారి పరిశీలన చేయాలి కదా, ఒకసారి ఆలోచించాలి కదా. అది అబద్ధమైతే నమ్మకు, ఒకవేళ నిజమైతే నీ బిడ్డ భవిష్యత్తు పాడైపోతుంది తల్లి, నీ కొడుకు పాడైపోతున్నాడమ్మా. నీ మేలు కోరి నీ బంధువులో, నీ రక్త సంబంధికులు, నీ చుట్టాలు, నీ ఫ్రెండ్స్ ఎవరో అమ్మ నీ కూతురి పరిస్థితి బాగాలేదు, అమ్మ నీ కొడుకు పరిస్థితి బాగాలని చెప్పేటప్పుడు జాగ్రత్త పడాలి. కానీ వారి మీదే గొడవాడితే అది ఎంత న్యాయమో మీరు ఒకసారి ఆలోచించాలి. అది న్యాయమా? అది అన్యాయమా? అన్యాయమే. ఎందుకంటే ఒక బిడ్డను దేవుడు మనకి చేతుల్లో పెట్టి ఇదిగో బహుమానాన్ని ఇచ్చి నా కొరకు పెంచండి అని అంటే మనం ఏం చేస్తున్నామంట, దేవునికి మనకి వ్యతిరేకంగా పెంచేవారికి ఈరోజు మనుషులు లోకంలో తయారవుతున్నారు. చాలామంది అండి త్రాగుబోతులు కొడుకులు ఉన్నారు తెలుసా? దగ్గరుండి తండ్రే గ్లాసులు వేస్తున్నాడు. ఎవరంట? తండ్రే బాటిల్ కొని ఇదిగోరా నీకు సగం నాకు సగం అని తండ్రే దగ్గరుండి పెంచి తండ్రి కొడుక్కి సగం మందు వేసి ఇదిగో తాగరాని పాడు చేస్తున్నాడంటే అసలు బహుమాన విలువ అతనికి తెలిసిందా? ఎవరో ఒక పెళ్ళికి వెళ్ళిన గిఫ్ట్ ఇస్తేనే కబోర్డ్లో దాచుకుంటున్నావు, కానీ ఒక మనిషినే దేవుడు దయవల్ల నీకు మనిషిని దయచేసి నీ చేతుల్లో ఒక తల్లినో ఒక కొడుకునో ఒక కూతురునో పెడితే వారి మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు? అమ్మా నీ కూతురు పలానా వాడుతూ తిరుగుతుందనేసి మనం చెప్పామనుకోండి, వెంటనే తల్లి కవర్ చేసేస్తుంది. ఈరోజు చూడండి, అమ్మా నీ కూతురు ప్రెగ్నెంట్ వచ్చిందనే సరే తప్పేముందన్న తల్లులు కూడా ఉన్నారు. అమ్మ నీ కూతురు పలానా వారితో మాట్లాడుతుందంటే ప్రేమించినోడితో కదా మాట్లాడుతుందని తల్లులు ఉన్నారు.
దగ్గరుండే తల్లులే బ్యాగ సదిరి బిడ్డలను పంపించేసేవారు ఉన్నారు. మీరు నమ్ముతారా? దగ్గరే తల్లులుండి బ్యాగులో బట్టలు సదిరి కూతుర్లు పంపించేసేవారు. దగ్గరే కొడుకులని బ్రాందీ షాపులు తీసుకెళ్ళి బాటిల్ కొనిపించి ఇద్దరు తాగి దొర్లుకుంటా అటు ఇటు ఊగుకుంటా ఇంటికి వచ్చి తండ్రి కొడుకులే తాగిన సందర్భాలు ఉన్నాయి తెలుసా? ఎక్కడో జరగట్లేదు, ఇవి అడవిలో జరగట్లేదు. మన ఊరిలోనే, మనకు తెలిసిన బంధువులే, మనకు తెలిసిన చుట్టాలే, మన కళ్ళ ముందు తిరిగిన వారే. నేను చెబుతున్నాను, ఎక్కడయో రాసుకొచ్చినాయో ఎక్కడయో జరిగిన స్టోరీలు కాదు. అల్లుడు మామ కలిసి తాగుతారు, కొడుకు తండ్రి కలిసి తాగుతారు. కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? అనకూడదు అలాంటి మాటలు. మనం అంత పెద్ద మాటలు మన నోటి నుంచి రాకూడదు. ఒక అతనికి తల్లి కూతురు కూడా రిలేషన్షిప్ పెట్టుకుని ఒక అతనితోటే, అంటే కూతురికి తిరుగుతున్నాడు, అత్తకి తిరుగుతున్నారు. అది ఎంత భయంకరమైన విషయం ఒకసారి మీరు ఆలోచించాలి. అసలు బహుమానం విలువ తెలిసిందా మనకి? ఆ బహుమానాన్ని ఎలా పెంచాలో మనకు తెలిసిందా? శిక్షించాలి. బిడ్డలను ఏం చేయాలంట? బెత్తం వాడమని చెప్తుంది బైబిలు. కొట్టాలి, తిట్టాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్తేనే సరి చేయబడతాడు. ఇప్పుడు స్కూల్లో మీకు ఇష్టం వచ్చినట్టు అల్లరి చేస్తే మాస్టర్ పూలదండ తెచ్చి మీరు సన్మానం చేస్తాడా? ఏం చేస్తారు? మీ మిస్, మీ టీచర్, మీ మేడం ఏం చేస్తారంటే కొడతారా కొట్టరా? అది చిన్న దెబ్బనే కొడతారా కొట్టరా? లేకపోతే కోపం పడతారా లేదా? దేవి అల్లరి చేయకు, అపర్ణ అల్లరి చేయకు అని అంటారనరా? కాలేజీల్లో చేస్తారా? కాలేజీల్లోనూ భయం పెడతారా? తిడతారా? గద్దిస్తారా? బుద్ధి చెప్తారా? బుద్ధి చెప్పాలి, గద్దించాలి, కొట్టాలి. కొడితేనే పిల్లలు సరి చేయబడతారు. బైబిల్ గ్రంథంలో అద్భుతమైన మాటలు, దేవుడు రాయించిన మాటలు మీకు తెలియజేస్తున్నాను. మీరు జాగ్రత్తగా మీరు వినండి. ఒకసారి వినాలి. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 24వ వచనము. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 24వ వచనం. బెత్తము వాడిన వాడు తన కుమారునికి విరోధి. బెత్తము వాడినవాడు తన కుమారునికి విరోధి. అంటే ఒక కుమారు నువ్వు ప్రేమిస్తున్నావంటే, ఒక కుమారు నువ్వు ఇష్టపడుతున్నావంటే, నీ కూతురు నీ కొడుకు నిజంగా మనస్ఫూర్తిగా నీకు ఇష్టమైతే ఏం చేస్తావు తెలుసా? ఏం చేస్తావంట? బెత్తము వాడతావు, అవసరమైతే కొడతావు, అవసరమైతే గద్దిస్తావు, వాక్యంతో బుద్ధి చెప్తావు, తిడతావు, పలానా చోటుకి వెళ్ళకంటావు, పలానా పనులు చేయకంటావు, కోపపడతావు. ఎందుకంటే నువ్వు ప్రేమిస్తున్నావు కనుక. మరి నిన్ను ఏమనట్లేదండి, మా అమ్మ ఒక్క దెబ్బ కొట్టలేదంటే మీ అమ్మ నేను ప్రేమించట్లేదు. మీకు అర్థమవుతుందా? నేను ఏం చేసినా ఇంట్లో 500 రూపాయలు పట్టుకెళ్ళిపోయినా మా అమ్మ ఏమన్నదండి, కవర్ చేస్తుందండి. మా నాన్న తెలియకుండా మా అమ్మే నేను డబ్బులు ఇంట్లోంచి దొబ్బేసేటప్పుడు మా అమ్మే కవర్ చేస్తుందంటే మీ అమ్మ నిన్ను ప్రేమించట్లేదు. ఏం చేస్తుందంట? సపోర్ట్ చేస్తుంది, నిన్ను నాశనం చేస్తుందిరా నాయన. ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. గతంలో ఒక సేవకులు చెప్పిన మాట ఏంటంటే, రోజుకి దొంగతనం చేస్తున్నాడంట. అమ్మా జాగ్రత్త వినాలి. రోజుకి దొంగతనం, ఒక గొలుసు, నెక్లెస్లు, రకరకాల బంగారు వస్తువులు, విలువైన వస్తువులు కొడుకు తెచ్చుతుంటే తల్లి ఏం చేస్తుందంట? నా కన్నే, నా బంగారమే, నా చిట్టు కన్నే గొలుసు తెచ్చావా నాన్న, ఈరోజు వాచ్ తెచ్చావా, ఈరోజు మొబైల్ ఫోన్ తెచ్చావా, ఎంత మంచోడు తెలుసా, ఎన్ని తెలివితేటలు తెలుసా నీకు అనేసి తల్లి ఏం చేస్తుందంటే బిడ్డను పొగుడుతుంది. ఆడేం చేస్తున్నాడంట? అయ్యో మా అమ్మ పొగుడుతుందని ఏం చేస్తున్నాడు? ఇంకా పెద్ద తెస్తున్నాడు. ఒకసారి ఏం చేయడానికి బ్యాంక్కి వెళ్తే సీసీ కెమెరాలు ఉంటాయి కదా, దొరికేసాడు దొంగ. ఏమైపోయారు? పోలీసులు లోపల పడేస్తారు, ఉరిశిక్ష చేశారు. ఉరిశిక్ష చేసేసిన తర్వాత వాళ్ళమ్మ వచ్చి ఏడుస్తుందంట. ఎక్కడికి వచ్చి? కొడుకు దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. జైల్లో ఉన్నాడు, ఉరి తీసేస్తారు. చాలా దొంగతనం చేశాడు, చాలామందిని చంపేశాడు, చాలా హత్యలు చేశాడు. అయితే ఒకానొక రోజు దొరికేశాడు. ఇప్పుడు చూసి అమ్మ దగ్గరికి రాని పిలిపించి వాళ్ళమ్మ చెవి కొరికేశాడంటండి. ఎందుకు తెలుసా? అమ్మా ఈరోజు ఏడుపేదో స్టార్టింగ్లో నేను ఫస్ట్ దొంగతనం చేశాను కదా, అప్పుడు ఏడుస్తుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేదా? ఈరోజు నువ్వు ఏడిసేదానివా? ఆ రోజే నన్ను నువ్వు కొడితే, ఆ రోజే నాన్న ఇది తప్పురా, పెన్సిల్ దబ్బేయడం తప్పురా, స్కూల్లోనూ బ్యాగుల్లోకి వెళ్ళి 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు పక్కన
మీ ఫ్రెండ్స్ల దగ్గర పక్క బెంచ్లో ఉన్న పిల్లల దగ్గర నువ్వు డబ్బులు తీసుకురాకూడదు నాన్న. అది పెన్సిల్ అయినా, చాకుమరైనా, ఎరేజర్ అయినా, ఏదైనా ఎవ్వరు తీసుకురాకూడదు. తీసుకొస్తున్నారు కొమ్మ తీసి? తీసుకురాకూడదు, తప్పది, పాపం, అది దొంగతనం చేస్తున్నావు, శిక్ష. ఏ శిక్ష తెలుసా? పెద్ద శిక్ష చేస్తాడు దేవుడు, దొంగతనం. అయితే ఈ విషయం ఏంటంటే, ఈరోజు పిల్లలు మనకు అలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు ఖచ్చితంగా పిల్లలు ఏం చేయాలంటే గద్దించాలి, బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్తే అమ్మో మా అమ్మ కొడుతుంది, అయ్యో మా నాన్న కొడతాడు, ఇలాంటి పని చేయకూడదని ఏం చేస్తారంట? జాగ్రత్త పడతారు. జాగ్రత్త పడతారు. ఈరోజు ఎలా ఉన్నారు పిల్లలు? పొగుడుతున్నాం పిల్లలను, పొగుడుతున్నాం. పిల్లలు ఏం చేస్తున్నాం? నా కన్నే, నా బుజ్జి కన్నే, నా చిట్టి కన్నే అని ఏం చేస్తున్నాం? పిల్లల్ని ఏం చేస్తున్నాం అంట? పొగుడుతున్నాం, ఎంకరేజ్ చేస్తున్నాం. అబ్బాయిని లవ్ చేసావా? ఎంత మంచిదానో తెలుసమ్మా. మంచిదానవరా నువ్వు, అబ్బాయిలు ఏంటి అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నావు, మంచోడిని వలలో వేసుకున్నావు, మంచోడిని ప్రేమించావు అనేసి ఈరోజు పిల్లలు తల్లులు చాలామంది పిల్లలు సపోర్ట్ చేసేవారు కూడా ఉన్నారు, నాకు తెలుసు. కొంతమంది ఏం చేస్తారు సార్, కావాలనే పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు. ఇగో పలానా వాడు ఉన్నాడు, వాడు మీద కొంచెం కన్నేసి ఉంచు, వాడి దగ్గర బోల్డ్ ఆస్తి ఉంది, వాడి దగ్గర బోల్డ్ బంగారం ఉంది, వాడి దగ్గర బోల్డ్ వ్యాపారం ఉంది, వాడి దగ్గర పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు, కొడితే అలాంటి వారి ఇంట్లోనే కోడలుగా నువ్వు వెళ్ళాలి అనేసి పిల్లలకే మోటివేషన్ చేసి తల్లులు ఉన్నారు. మీరు నమ్ముతారా? అలాంటి వారు కూడా ఉంటారంటే ఉంటారు. వీరికి బహుమాన విలువ తెలియలేదు. అయ్యో దేవుడిచ్చిన బహుమానాలు ఇష్టం వచ్చినట్టుగా పెంచకూడదు అని భయం ఉంటుందండి. ఒకసారి ఒక తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా మరి తమ్ముడు తాగుతున్నాడని చెప్పాను నేను. తమ్ముడు తాగుతున్నాడని తెలిసిందంటే ఏమన్నా తెలుసా అమ్మ? ఆవిడ ఏమన్నా తెలుసా? తల్లి ఏమన్నా తెలుసా? బాబు ముందేం తాగడు, బీరే తాగుతాడు, బీరు తాగితే పర్లేదు, ఆడపిల్లలు కూడా బీర్లు తాగుతున్నారు కనుక పర్లేదు, తమ్ముడు బీరు తాగుతున్నాడు, ఆరోగ్యానికి మంచిది, బలం వస్తుంది, శక్తి వస్తుంది, బీరు తాగొచ్చు అని తల్లే ఎంకరేజ్ చేస్తే రేపొద్దునాడు పెద్ద తాగుబోతావడా అయిపోయాడు. ఆల్రెడీ పేరు చెప్పకూడదు కనుక చెప్పట్లేదు. ఆల్రెడీ పెద్ద తాగుబోతే అయిపోయాడు, పెద్ద ముదిరైపోయాడు. తన భార్య కూడా కష్టపడుతుంది, ఈరోజు డే అండ్ నైట్ కష్టపడుతుంది. తన భార్య కూడా మనశ్శాంతి లేదు, సమాధానము లేదు. తాగుడికి బానిసలైపోయిన వారి జీవితాలు ఏ మాత్రము బాగుపడవు. మరొక మాట నేను చూపిస్తున్నాను. అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు. అమ్మా నీ కూతురిని కొట్టావనుకో, నీ కూతురు జ్ఞానవంతురాలు అవుతుంది. నీ కూతురిని కొట్టలేదనుకో, నీ కూతురిని గద్దించలేదనుకో, నీ కూతురిని శిక్షించలేదనుకో, నీ కూతురు నాశనం అయిపోతుంది, నీ కూతురు పాడైపోతుంది. నీ కొడుకుని గద్దించాలి, నీ కూతురుని గద్దించాలి. గద్దిస్తేనే వాడు జ్ఞానం గలవాడు అవుతాడు, వాడు మంచి దారిలోకి వెళ్తాడు. చూడండి, చాలామంది గంజ తాగుతారా, కానీ దగ్గరే తల్లే గొడవలు ఉన్నప్పుడు ఏం చేస్తా తెలుసా? అరే తప్పురా, అలా చేయకూడదురా అనేసి కొడుకుని తిట్టదు. ఎవరైతే కొట్టిచ్చేసాడు, ఎవరినైతే చంపొచ్చేసాడు, ఎవరినైతే పొడిచిచ్చేసాడో వారి మీదకే గొడవకి వెళ్తుంది తల్లి. ఇలాంటి వారు కూడా ఉన్నారా? ఉన్నారు. వీరికి బహుమానం విలువ తెలీదు. గాజు గ్లాసులు ఎలా కాపాడుకోవాలో కబోర్డ్లో పెట్టుకొని పగలకుండా కాపాడుకోవాలని జ్ఞానం ఉన్న మనిషి, ఓ మూర్ఖుడా, దేవుడిచ్చిన బహుమానం గర్భఫలాన్ని నువ్వు కాపాడుతున్నావా? జాగ్రత్తగా కాపాడుతున్నావా? ప్లాస్టిక్ బొమ్మలు కాపాడుకుంటావా? గాజు పెంకులు గ్లాసులు కాపాడుకుంటావా? చిన్న చిన్న కప్పులు 2 రూపాయలకు, 3 రూపాయలకు, 10 రూపాయలకు, 50 రూపాయలకు, 100 రూపాయలకు మార్కెట్లో దొరికిన కప్పులను జాగ్రత్తగా కబోర్డ్లో పెట్టి షోకేసులు పెట్టి దాస్తావా? దేవుడిచ్చిన గర్భఫలాన్ని గాలి కుదిలేస్తావా? నీకు ఇష్టం వచ్చినట్టు కుదిలేస్తావా? ఇష్టం వచ్చినట్టుగా వాడిని బలాదూరిగా రోడ్డు మీద తిరగరా, నువ్వు ఎవరిని పడితే స్పీడ్గా వెళ్ళిపోని గుద్దీరా, చంపీరా, వచ్చిరా, నేను తీసుకొచ్చేస్తాను అంటావా? గంజాయి తాగమంటావా? డ్రగ్స్ తాగమంటావా? కొడుక్కి దగ్గరుండి మందేస్తావా? ఈ బ్రాంచ్ షాప్కి కొడుకు తండ్రి దగ్గరుండి కొడుకునే త్రాగుబోతుగా చేసేస్తావా? కొల్లి చెట్ల దగ్గర తండ్రి కొడుకులు తాగిన వారు ఎంతోమంది నాకు తెలిసిన వారు ఉన్నారు. బ్రాంచ్ షాపుల దగ్గర ఎంతోమంది తండ్రి కొడుకులు కలిసి తాగిన వారు ఎందరో ఉన్నారు. వీరికి తెలిసిందా బహుమాన విలువ? తెలియలేదండి. దేవుడు మనల్ని ప్రేమించి ఒక బహుమానాన్ని, ఒక బంగారమైన బహుమానాన్ని మన చేతుల్లో పెడితే దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎంత దాని మీద ఇంట్రెస్ట్ చూపించాలి, ఎంత టైం హెచ్చించాలి. అయ్యో నా బిడ్డ పాడైపోతే దేవుడు నన్ను లెక్క అడుగుతాడే, అయ్యో నా బిడ్డ పాడైపోతే దేవుడు నన్ను తీర్పులోనే అడుగుతాడే, నిలబెట్టి అడుగుతాడే. అమ్మా నీ కూతురు ఇచ్చాను కదా, పలానా డిసెంబర్ నెలలో 15వ తేదీన 2013లో ఒక గర్భఫలాన్ని ఇచ్చాను కదా, అమ్మాయికి నిత్య సంతోషం అని పేరు పెట్టావు కదా, ఆ అమ్మాయి ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతుందని దేవుడు మనల్ని అడుగుతున్నప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటాం మనం?
అయ్యో నీ కూతుర్ని ప్రేమించి నీ కూతురిని గర్భఫలంలో నీకు ప్రవేశపెట్టి ఈ లోకానికి పరిచయం చేసి ఇదిగో బిడ్డలను బాగా పెంచామని పదే పదే నేను చెబుతున్నప్పుడు ఈరోజు గాలి కుదిలేస్తావా పిల్లలను అని దేవుడు లెక్కడికి తోలు తీయడా? మనకు తోలు తీస్తాడా? తోలు తీస్తాడు. జాగ్రత్తగా పెంచాలి. ఎంత జాగ్రత్తగా పెంచాలంటే మనకి ఈ చర్చి దగ్గర ఒక మొక్క వేశారు కదా, మొక్క వేసారా? ఆ మొక్క దగ్గర కాయలు తెంపుకుంటే ఆ మొక్క వేసిన యజమానుడు బాధ ఉంటుందా లేదా? దాని మీద దృష్టి ఉంటుందా లేదా? ఇంట్లో ఉన్న పక్కన్న ఎక్కడున్నా ఏం చేస్తారు? ఆ చెట్టు అతుంది కనుక ఆ చెట్టు మీద అధికారం ఉంటుంది కనుక ఎవరి మీద దాని మీద చేతులు వేయడానికి ఇష్టపడట్లేదు కదా. అంటే చూడండి, ఒక మొక్కకి మనం నీళ్ళేస్తాం, టైంకి నీళ్ళేస్తాం, దాని మీద శ్రద్ధగా ఉంటాం, కాపాడుకుంటే అది ఇస్తుందంట ఫలాలని. గాలి కుదిలేసామనుకో ఫలాలు ఇస్తుందా? ఇప్పుడు మంచి ఒక బొబ్బాయి కానీ లేకపోతే రకరకాల మంచి మంచి చెట్లు ఉంటాయి కదా, ఫలాలు ఇచ్చే చెట్లు, అవి ఎలా వదిలేస్తే ఎదిగేస్తాయా? పిచ్చి మొక్కలైతే ఎదిగేస్తాయి. మంచి మొక్కలైతే ఏం చేయాలా? ఎరువెయ్యాలా, నీళ్ళు వెయ్యాలా, దానికి అంతా కంచెయ్యాలి, ఏ మేకలు తినకుండా వల్ల కట్టాలి, దడి కట్టాలి, ఎంత జాగ్రత్తగా చూడాలి. అంటే ఒక మనిషి మొక్క పెంచే విషయంలో శ్రద్ధ మన పిల్లలు పెంచే విషయంలో చూపిస్తున్నాడా? చూపించట్లేదు. ఒక రైతు విత్తనాలు వేసిన రైతు ఆ విత్తనము మొలకెత్తిన వరకు అది పంట పండేంత వరకు ఎంత ఖర్చు పెడతాడు, ఎంత టైం హెచ్చిస్తాడు, ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు, ఆ పంటని చేతికొచ్చేంత వరకు ఎంత జాగ్రత్త కాపాడుకుంటాడు. కానీ ఒక రైతుకున్నంత జ్ఞానం ఈరోజు మనిషికి ఉందా? అయ్యో బిడ్డల్ని ఇచ్చాడే, మంచి బహుమానాలు ఇచ్చాడే, వారిని కాపాడుకోవాలనే బాధ్యత ఉందా? వారి కొరకు టైం స్పెండ్ చేస్తున్నామా? పొద్దుట వెళ్ళిపోతారు పనికి, సాయంత్రం వస్తారు, మళ్ళీ పడుకుంటారు, పిల్లలతో మాట్లాడరు, పిల్లలతో సరదాగా ఆడుకోరు, సరదాగా బయటికి తీసుకువెళ్ళరు. తెలుసా? ఇగో ఈ మైక్ ఉందా, పోయిన వారం పని చేయకపోతే మైక్ రిపేర్ చేయడానికి కూడా నా కూతురిని తీసుకెళ్ళాను. మళ్ళీ మైక్ రిపేర్ తెచ్చినప్పుడు కూడా ఇంకొక అమ్మాయిని తీసుకెళ్ళాను. ఒక వాటర్కో లేకపోతే బయటకో ఎవరినన్నా మనం పిల్లలను సరదాగా తీసుకువెళ్ళాలి, బయటికి సరదాగా తీసుకువెళ్ళాలి, తిప్పించాలి, వాళ్ళకి ఆనందపరచాలి. కానీ వచ్చేసి పనికి వెళ్ళిపోయి డబ్బు 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 పని 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 అనుకుంటే మరి బిడ్డలు గాలికి పోతారు కదా. ఎవరో ఇప్పుడు ఏం చేస్తాడు, ఎవడో గొట్టం కూడా కలుస్తాడు, ప్రేమించాను అనగానే ఏం చేస్తుంది, అప్పటి వరకు తల్లిదండ్రులు చూపించలేని ప్రేమ ఒకసారి ఆడు చూపించేటప్పటికి వాడు వలలో పడిపోయి నాశనం అయిపోతున్న వారు ఎందరో ఉన్నారు. మనము కొంత సమయాన్ని పిల్లలతో టైం గడపాలి. పిల్లలకు ఒళ్ళో కూర్చోబెట్టుకొని కొన్ని చెప్పిన మాటలు చెప్పాలి, కొన్ని మాటలు నేర్పించాలి, కొన్ని పద్ధతులు నేర్పించాలి, కొన్ని విధానాన్ని మనం నేర్పించాలి బిడ్డలకు. మంచి దేవుడు మన దేవుడు మంచి దేవుడు కనుక మనం ఏం చేయాలంట, మన బిడ్డలకు నేర్పించాలి. చూడండి ఒక మాట చెప్తున్నానమ్మా, ముగించేస్తున్నాను, ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్త వినాలి. ఇప్పుడు మీరందరూ చాలామంది మరి మూలపేటలోను ఈ చుట్టుపక్కల ప్రాంతాలు చాలామంది రైలు చెరువులకు వెళ్తున్నారా? అందరూ రైలు చెరువులకు వెళ్తున్నారు కదా. ఈ రైలు చెరువులకు వెళ్ళిన వారు, ఈ రైలు చెరువులకు వెళ్తున్న వారు ఒకసారి మీరు అక్కడ రైళ్ళను పెంచుతున్నారు చూసారా? మీ ఓనర్ ఎవరైతే మీకు రైలు చెరువులో రైలు లాగడానికి అలివిలో పెట్టుకుని రైలు లాగడానికి మీకు ఆఫర్స్ ఇస్తున్నారో, పని మీకు ఇస్తున్నారో, ఒకసారి ఆ రైలుని ఎలా పెంచుతారో ఒకసారి అడగండి. ఆ సీడి పిల్ల, చిన్న పిల్ల ఆ కాలంలో చెరువులు వేసేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటాడు తెలుసా? దానికి సపరేట్గా కూలీని పెడతాడు. దాంట్లో దాంట్లో మేత వేయడానికి వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటాడో తెలుసా? వ్యక్తి, కాపలా ఉన్న వ్యక్తి ఎలా పెడితే అలా మేత వేసాడు. దానికి కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. అప్పుడప్పుడు ఆ రైను ఎదిగే కొలది మేత వేస్తూ దానికి అప్పుడప్పుడు టెస్టులు చేయించాలి, చెకప్లకు తీసుకెళ్ళాలి, ల్యాబ్కి తీసుకువెళ్ళాలి అని ఇంత జాగ్రత్తగా కలిగి అదొక్క స్టేజ్కి వచ్చేటప్పుడు అప్పుడు మీకు ఆఫర్ ఇస్తారు, అప్పుడు మీకు ఫోన్ చేస్తారు, రెడీగా వచ్చిందండి, రైలు చెరువుకు రండి, మీరు అలివి పట్టుకోరండి, మనుషులు పట్టుకోరండి, ఆ రైలు అంతా మొత్తం పెద్దదయ్యిందని కంపెనీకి ఇచ్చేస్తామని మీకు ఫోన్ వస్తుంది. అంతకుముందు ఎంత ప్రయాసపడతాడో తెలుసా? ఎన్ని నిద్రలు లేని రాత్రులు గడుపుతాడో తెలుసా? గెద్దలో రైలు తినకుండా ఏం చేస్తాడంట, దానికి తాళ్ళు కడతాడు, అలా కాలాలకు అంత తాళ్ళు కడతాడు, దానికి ఏరు వెళ్ళడానికి, గాలి వెళ్ళడానికి, ఆక్సిజన్ రావడానికి మోటార్లు పెట్టి పంకాలు పెట్టి తిప్పుతుంటాడు వాటర్ని ఆక్సిజన్ కోసం.
అటు ఇటు రైలు పరిగెడుతుంటాయి. ఎంత జాగ్రత్త తీసుకుంటాడు, మేత వేస్తాడు. చిన్నతనానికి మనం చిన్నబిడ్డలకి బాగా అన్నం పిసికి ఎలాగైతే పెడతామో మెత్తగా అండి, ఆ స్టార్టింగ్ స్టేజ్కి చిన్న రవ్వలా ఉంటుందండి. మేత వేస్తాడు, ఎదిగే కొలది గింజ పెద్దదవుతుంది, ఎదిగే కొలది రయ్యి ఎదిగే కొలది మేత పెరుగుతుంటుంది, ఆహారం పెరుగుతుంటుంది. ఎంతో జాగ్రత్త తీసుకుంటాడు. మీరు రైలు చెరువుకి వెళ్ళినప్పుడు ఒకసారి అడగండి, ఎంతో జాగ్రత్త తీసుకుంటాడు. అంటే రైలుకున్నంత శ్రద్ధ, రైలు మీద చూపించినంత శ్రద్ధ ఈరోజు పిల్లల మీద చూపిస్తున్నామా? ఎవరి పిల్లలు వాళ్ళు? దేవుడు మనకిచ్చిన గర్భఫలాలు. ఎంత శ్రద్ధ చూపించాలి. ఒక చెట్టు వేస్తున్నప్పుడు ఆ చెట్టుని ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నాము, ఒక రైలు చెరువులకు వెళ్ళేటప్పుడు రైలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామో, మనుషులను కూడా అంతకంటే గొప్పగా, అంతకంటే సమయాన్ని హెచ్చించి, అయ్యో ఒక బహుమానాన్ని దేవుడు ప్రేమించి నాకు ఇచ్చాడు కనుక, దేవుడు నీకు లెక్క చెప్పాలి కనుక, దేవుడు నన్ను తీర్పులో అడుగుతాడు కనుక, ఇదిగో నా కొడుకు గంజా తాగుతున్నాడు, మందు తాగుతున్నాడు, డ్రగ్స్ చేస్తున్నాడు, లేకపోతే పలానాలతో నా కూతురు తిరుగుతుంది కనుక దానికి లెక్క చెప్పవలసిన బాధ్యత నాది. ఈరోజు వారికి మోడల్ డ్రెస్సింగ్లు నేను సెలెక్ట్ చేసి నేనే పాడు చేస్తున్నాను. నా కూతురిని రకరకాలుగా మేకప్లు చేస్తున్నాను. రీసెంట్గా ఒక తల్లి అంటుంది, ఒక సహోదరి అంటుంది, ఇదిగో మా పిన్ని తన దగ్గరుండి ముగ్గురు కూతురు తీసుకెళ్ళి బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి రకరకాల మేకప్లు తయారు చేస్తుంది. వాళ్ళు ఎవరో తెలుసా? క్రైస్తవులే, చర్చికి వెళ్ళిన వారే, పాటలు పాడేవారే. తల్లి దగ్గరుండి ఏం చేస్తుందంట? బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి మేకప్లు వేయించి ఇష్టం వచ్చినట్టుగా చెడదొబ్బుతుంది. ఈరోజు తల్లి చెడగొడుతుంది. తల్లి ఈరోజు కొడుకుని తీసుకెళ్ళి కటింగ్ షాప్లో తీసుకెళ్ళి, ఇదిగో పలానా హీరో సినిమాలో ఉన్న హెయిర్ స్టైల్ నా బిడ్డకి వేయండి అని వీలు ఇస్తున్నారు తెలుసా? 1000 కటింగ్కి, 100 రూపాయలు ఉన్న కటింగ్కి 2000, 1500 ఇస్తున్నారు కావాలని. ఇంకో పలానా హీరోల కటింగ్ కావాలి, పలానా హీరోల మేసంలా ఉన్నాడు కదా, అలా ఉండాలి నా కొడుకు. వెళ్ళండి ఒకసారి బయటికి వెళ్ళి చూడండి, బిడ్డలు ఎంత భయంకరంగా పాడైపోతున్నారో. ఆ రోడ్ల మీద, హైవే రోడ్ల మీద స్పీడ్గా ఎంతమంది యవ్వనస్తులు ఈరోజు ఎక్కువ మంది ఎవరు చనిపోతున్నారో తెలుసా? యవ్వనస్తులు చనిపోతున్నారు. లెక్కల ప్రకారంగా ఎక్కువ ఎవరు చనిపోతున్నారో తెలుసా? పూర్వం అయితే ముసలోళ్ళు చనిపోయేవారు, పళ్ళుడిపోయో కర్రలెట్టుకొని నడుచుకుంటూ ముసలోళ్ళు చనిపోయారు. ఇప్పుడు వాళ్ళే బాగా బ్రతుకుతున్నారు. ఎవరు పోతున్నారో తెలుసా? యవ్వనస్తులు. దేనికో తెలుసా? గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి వేగంగా బళ్ళు తోలుతూ ఎంతోమందిని, వారితో పాటు ఎంతోమందిని చంపేస్తున్నారు. ఇప్పుడు నేను 3 పిల్లలకి ఇచ్చుకొని బండి మీద వెళ్తున్నాను, ఎవడో స్పీడ్కి వచ్చి గుద్దేస్తే వాడి స్పీడ్కి నా కుటుంబము పోతుందా, నష్టపోతుందా? మరి ఆలోచిస్తున్నారా? చెప్పాలి కదా, రే బండి తోలేటప్పుడు స్పీడ్గా వెళ్ళకూడదురా. మనకు కుటుంబం ఉంటుంది, తనకు ఒక భార్య ఉంటుంది, తాలూకు పిల్లలు ఉంటారు, వారికి ఒక భర్త ఉంటాడు. వారిని పోగొట్టుకుంటే మరలా అనాథలు అయిపోతారా, వారి ఉసిరు మనకు తగులుతుందిరా. జాగ్రత్తగా బండి నడిపేటప్పుడు, కారు నడిపేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపాలరా అని ఉంటారా? గంజాయి తాగుతారు, డ్రగ్స్ తాగుతారు, మత్తు పదార్థాలు తాగుతారు, వారు ఇష్టం వచ్చినట్టుగా చెలరైపోతారు, ఇష్టం వచ్చినట్టుగా పాడైపోతారు. వారు నచ్చిందే ఆట ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా వారు నచ్చినట్టుగా తిరుగుతున్నారు. వారి కోసము దేవుడు మనల్ని అడగడా? దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన బహుమానాలను దేవుడు అడగడా? అమ్మా నీకు ఇచ్చిన బిడ్డను ఎలా పెంచుతున్నావు? నీ కొడుకు ఎక్కడ తిరుగుతున్నాడు? రాత్రి 12 గంటలకు వస్తున్నాడు, 11 గంటలకు వస్తున్నాడు, లేపు అన్నం పెడతావా? ఎక్కడికి వెళ్ళేవని తోలు తీసి అడుగుతావా లేదా? అడగాలి కదా. అడిగితేనే కదండి ఈరోజు స్టూడెంట్లు ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసా? ఆ టీచరు, ఆ శ్రద్ధగా ఆ స్టూడెంట్ల మీద ఆ టీచర్, ఆ మాస్టరు శ్రద్ధ తీసుకొని పాఠాలు నేర్పించాడు కనుక, గద్దించాడు కనుక, తిట్టాడు కనుక, కొట్టాడు కనుక ఈరోజు మంచి పొజిషన్లో ఉంటారు. వాడు స్కూల్కి మానేసినా, హోంవర్క్ రాయకపోయినా, ఏం చేసినా, అల్లరి చేసినా, ఏం చేసినా మాస్టర్ అలా చూస్తూ ఉన్నాడు అనుకోండి, వాడంత బేవర్స్ ఇంకోటి ఎవడ ఉన్నాడు తెలుసా? ఇంటికి ఫోన్ చేయాలి, అమ్మా మీ అబ్బాయి స్కూల్కి ఎందుకు రాలేదు, అమ్మా మీ అమ్మాయి స్కూల్కి ఎందుకు రాలేదు, రీసెంట్గా నా కూతురు స్కూల్కి వెళ్ళకపోతే మేడం ఫోన్ చేసింది నాకు. అలా చెయ్యాలి. ఎందుకు తెలుసా? శ్రద్ధ ఉన్నవారైతే అలా చేస్తారు. మరి అదే మాస్టర్ ఫోన్ చేయకపోతే, మరి నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు కదా. ఒకవేళ స్కూల్కి వెళ్ళకపోతే చాలామంది చూడండి బీచ్ రోడ్లో తిరుగుతారా, వాళ్ళకి బ్యాగులు ఉంటాయి, వారి కాలేజ్ యూనిఫామ్లు ఉంటాయి, కానీ ఎక్కడ తిరుగుతారంట? బీచ్ల్లోనూ పార్కుల్లో తిరుగుతారు వాళ్ళు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు? పార్క్కి వెళ్ళిందండి, క్షమించండి, కాలేజీకి వెళ్ళిందండి, ట్యూషన్కి వెళ్ళిందండి, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిందండి, బర్త్డేకి వెళ్ళిందండి, పలానా వర్క్ ఉందంటే అని చెప్తారు. కానీ నిజానికి అక్కడ వెళ్ళిందా కూతురు? బీచ్లో తిరుగుతున్నారు చూడండి, కావాలంటే ఫోటోలు బోల్డ్ అన్నీ ఉంటాయి. ఒక్క అరగంటలో తిరిగామనుకోండి, 10 మందిని కుర్రలు ఫోన్ చేసి మొత్తం వారు ఏ కాలేజీ డీటెయిల్స్తో సహా వచ్చేస్తాయి. కొంతమంది యూనిఫామ్ పెట్టి ఆ కాలేజీని మనం
అంచనా వేయచ్చు. అది ఏ కాలేజీకి సంబంధించిన యూనిఫామ్ అని మనం చెప్పొచ్చు. ఎంతోమంది పదుల సంఖ్యలో బీచ్ల్లో, కాకినాడ బీచ్లో తిరుగుతున్నారు. ఎవరో తెలుసా? యవ్వనస్తులు. కాలేజీలకు వెళ్ళిన యవ్వనస్తులు ఆంధ్రులు, అమ్మాయిలు అబ్బాయిలు ఇష్టం వచ్చినట్టుగా బీచ్లో తిరుగుతున్నారు తెలుసా? కాలేజీలు ఎగ్గొట్టేసి, హాలిడేస్లో కాదు, కాలేజీలు ఎగ్గొట్టేసి. తల్లి ఏమనుకుంటుంది? స్కూల్కి వెళ్ళిందా? అదే మాస్టర్ ఇంటికి ఫోన్ చేసి, అమ్మ నీ కూతురు కాలేజీకి రాలేదంటే, అమ్మ ఎక్కడికి వెళ్ళామని గద్దిస్తే రెండో రోజు కూతురు వెళ్తుందా? వెళ్ళదు కదా. శ్రద్ధ ఉండబట్టికే ఈరోజు చాలామంది టీచర్స్, చాలామంది లెక్చరర్స్, చాలామంది ప్రిన్సిపల్స్ జాగ్రత్త తీసుకొని తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే, ఇన్ఫామ్ చేస్తే వారి పిల్లలను కాయిదాలు పెట్టుకుంటారు. ఒకవేళ వాళ్ళు ఫోన్ చేయకపోయినా, వారిని మనం కాయిదాలు పెట్టకపోయినా, వారిని గద్దించకపోయినా, వారిని శిక్షించకపోయినా ఏమవుతారో తెలుసా? చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము ముగించుకుందాం ఈ మాట చూసుకొని. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనం. 29వ అధ్యాయం 15వ వచనము. బెత్తము గద్దింపును జ్ఞానమును కలుగజేయను, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. అదుపు లేని బాలుడు, క్రమశిక్షణ లేని బాలుడు, శిక్షించలేని బాలుడు తన తల్లికి అవమానం తెస్తాడు, తన తల్లికి చెడ్డ పేరు తీసుకొస్తాడు, తన తండ్రి తల దించుకునే పనులు చేస్తాడు. వాడిని అదుపులో పెట్టాలి, వాడిని శిక్షించాలి, వాడిని గద్దించాలి, వాడికి బుద్ధి చెప్పాలి, అవసరమైతే బెత్తం వాడాలి, దెబ్బలు పడాలి. ఏం పడాలి? దెబ్బలు పడాలి, గద్దించాలి, శిక్షించాలి. పూర్వం ఏం చేశారో తెలుసా? పిల్లల్ని మాట వినకపోతే ఎండుమిరపకాయల పొగ వేసేసి ఇంట్లో వేసేసి గడెట్టేసేవారు. అర్థమవుతుందా? అలా చేస్తారు. ఈరోజు ఉంటారా? నిజంగా నిన్న కాక మొన్న 2 రోజులు అవుతుంది. క్షమించండి, నిన్నే చెప్తున్నాడు ఒక ఆయన, పెద్ద ఆయన. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో బాబు, 15,000 20,000 రూపాయలు సెల్ల కొనకపోతే నా మీద కొట్టడానికి వస్తున్నాడు రా నా కొడుకు. ఎన్ని సంవత్సరాల ఆడికి? 15 16 ఉంటాయి అంతే. బాగుంటే 10th క్లాస్ అబ్బాయి ఉంటాడు అంతే వయసు. 10th క్లాసే ఉంటాడు వాడు. ఈ 10th క్లాస్ అబ్బాయి ఏం చేయమంటున్నాడంట? 20,000 రూపాయలు ఇటు సెల్ల కొనమని గొడవ చేస్తున్నాడంట. ఫ్యాషన్ డ్రెస్సులు ఈరోజు అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. మరి ఎంత వయసు అంటే చిన్నపిల్లలే సిరిగిపోని ప్యాంట్లు కూడా అబ్బాయిలు అడుగుతున్నారు. ఎందుకు తెలుసా? క్రమశిక్షణ లేదు, బాధ్యత లేదు. అది నాకైనా మీకైనా దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు తీర్పులోనికి అడుగుతాడు. అమ్మా, గర్భఫలాన్ని ఇచ్చాను కదా, ఎలా పెంచుతున్నావు? జాగ్రత్తగా పెంచుతున్నావా? మొక్క వేసినప్పుడు ఎంత జాగ్రత్తగా వేస్తున్నావు? చుట్టూరు వల కడుతున్నావు, దడి కడుతున్నావు, నీళ్ళు వేస్తున్నావు, ఎరువు వేస్తున్నావు. దాని కాయల కోసం, ఒక పూట తిని అరిగిపోయే కాయల కోసం అంత జాగ్రత్త తీసుకుంటున్నావే. మరి సాక్షాత్తు దేవుడే తన పిల్లలను మన గర్భంలో ధరించి తన పిల్లలను మనకిచ్చి ఈ లోకానికి ప్రవేశపెడితే మనం ఎంత శ్రద్ధ చూపిస్తున్నామా? తింటాం, పడుకుంటాం, తెల్లారిందే లేదా, పిల్ల అలాగ వెళ్ళిందో, పిల్ల అలాగ వస్తుందో, ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో, వాడు ఫోన్ చెక్ చేస్తామా? ఫోన్ కూడా చెక్ చేయాలంటే ఈరోజు పిల్లలు కూడా ఫోన్లు ఇస్తున్నారు. యవనస్తులకి, కాలేజీలో అబ్బాయిలకి అమ్మాయిలకి. కొన్ని స్కూళ్ళు కూడా అలా తగలడ్డాయి కదా, కాలేజీలు కూడా. ఫోన్ కొనాలి, ఫోన్లో మీకు వాట్సాప్ చేస్తాము, హోంవర్క్ వాట్సాప్లో ఇస్తాం. ఇలా ఉండేవి పూర్వం ఉండేది కదా. చక్కగా బుక్స్లు ఇచ్చేవారు. ఈరోజు ఏం చేస్తున్నారు? మొబైల్స్లో వాట్సాప్లో పెట్టేస్తున్నారు వర్క్. ఖచ్చితంగా పిల్లలకి ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? అలాగ దానికి అడిక్ట్ అయిపోతున్నారు. దానికి కనెక్ట్ అయిపోయి ఏం చేస్తున్నారు? బొమ్మలు ఒకటి గడగడ ఆడించేస్తుంటాడు, ఆ చిచి అంటుంటాడు, ఒకటి ఈనిసి అంటుంటాడు. ఏం మాట్లాడతారో తెలీదు. ఒకరోజు 10 మంది పిల్లలు ఫోన్లు నొక్కుతున్నారని అలా నుంచున్నాను. ట్యాబ్లు ఇచ్చారు కదా గవర్నమెంట్ ట్యాబ్, అలా నొక్కుతుంటే అరగంట అవుతుంది అలా నుంచున్నాను. నాకు తెలిసిన పిల్లల దగ్గరికి అలా నుంచున్నాను. అరే, మనిషి వచ్చాడని కూడా ఆ దేశంలో లేరు తెలుసా వాళ్ళు. ఒకవేళ ఒక వాహనం వచ్చి గుద్దేసినా, పైనుంచి ఏదైనా పడిపోయినా వాళ్ళకి ఏం ఆలోచించరు. దీంట్లోకి వెళ్ళిపోయారు, మొబైల్స్లోకి వెళ్ళిపోయారు, నేను కనెక్ట్ అయిపోయారు. అరగంట నుంచున్నాను, ఇలా పక్కనే నుంచున్నాను, ఎదురుగుంటెళ్ళి నుంచున్నాను. ఒక 2-3 అంగుళాల గ్యాప్ అంతే. ఇలా నుంచున్నాను, ఒక్కడ చూడట్లేదు నన్ను. అరగంట అవుతుంది అనుకున్నాను. చాలా బాధపడ్డాను. నిన్న హాలిడే, సెకండ్ సాటర్డే, 10 మంది పిల్లలు మా వీధిలోనే ఆడుతున్నారు, మా ఇంటి ముందర ఆడుతున్నారు. స్కూల్కి వెళ్ళిన పిల్లలే. మరి తల్లి గద్దించాలా? తల్లి బుద్ధి చెప్పాలా? అవసరమైతే ఒక పూట అన్నం పెట్టక మానాలి. అవసరమైతే కాళ్ళు చేతులు కట్టేసి నేనైతే ఎండలో పడేస్తాను. ఎందుకంటే అదుపు లేని బాలుడు తన తల్లికి అపకీర్తి తెస్తాడు. అదుపు పెట్టాలి పిల్లలను.
క్రమశిక్షణ పెట్టాలి, జాగ్రత్త చూసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా మనం గాలి కుదిరేసేవారుగా మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. గర్భఫలము దేవుడిచ్చే బహుమానము. ఆఫ్టర్ ఆల్ ఇచ్చిన బహుమానాలే అంత జాగ్రత్త తీసుకుంటున్నావో మనిషి, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మన చేతుల్లో 2, 3, 4 గర్భఫలాలు పెడితే ఎలా పెంచుతున్నాము? ఇష్టం వచ్చినట్టు కుదిరేస్తావా? వారితో గంట మాట్లాడవా? వారిని బయటికి తీసుకెళ్ళవా? వారి స్కూల్లో అమ్మ ఎవరైనా ఏడిపిస్తున్నారా? నేను ఏమన్నా ర్యాగింగ్ చేస్తున్నారా? లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఏమైనా అంటున్నారా? ఎప్పుడైనా అడిగావు నీ కూతురిని? అమ్మా కాలేజీలో ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నారా? కాలేజీలో ఎవరైనా ఏడిపిస్తున్నారా? లేకపోతే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా నీ వెంట పడుతున్నారా? ఎప్పుడైనా అడిగావా కూతురిని? పక్కన కూర్చోబెట్టుకుని అడిగావా? నీ సీరియల్ టైం అయిపోతుందని సామాన్లతోమే, బట్టలు ఉతికే, ఆ పని చేసే, ఇల్లు తుడిసే, ఇల్లు గుడికే, ఎదగడి ఇది అది అంటావు కానీ అయ్యో పక్కన కూర్చోబెట్టుకుని అమ్మా ఎవరైనా ఏమైనా అంటున్నారా, బాగుందా అని అన్నీ అడిగావా? అలాగే అబ్బాయిలను కూడా తండ్రులు అడుగుతారా? దగ్గరుండి బ్రాంచ్ షాప్ తీసుకెళ్తావా? దగ్గరుండి బ్రాంచ్ షాప్ తీసుకెళ్ళి ఇదిగోరా నీకు సగం నాకు సగం అని ఇలా గ్లాస్ షేర్ చేసుకొని తాగుతారా? ఎంత మూర్ఖులు సార్, ఆలోచించండి. ఎంత దారుణం. కొడుకు గంజాయి తాగితే నా కొడుకు ఏం చేశాడు, ఎవడ తాగట్లేదు గంజాయి, ఎవడ తాగట్లేదు డ్రగ్స్, ఎవడ తాగట్లేదు మందు అనేసి సపోర్ట్ చేస్తావా? తోలు తీసి డప్పు కెట్టకుండా వాడికి సపోర్ట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా వాడు ఎంకరేజ్ చేస్తే వాడు ఇంకా పాడైపోతాడు, ఇంకా పెద్ద పెద్ద ముదిరైపోతాడు, ఇంకా దేశ ముదిరైపోతాడు. కుటుంబానికి మనశ్శాంతి లేకుండా ఉంటాడు. చాలామంది పొట్టను పెట్టుకుంటాడు. చాలామంది వాడి వల్ల ప్రెజర్ పడతారు, చాలామంది ఇబ్బందులు పడతారు. చెప్పాలి, నేను ఒకటే మాట అంటున్నాను, జాగ్రత్త వినండి, ముగించేస్తున్నాను. ఒక స్త్రీని చూస్తున్నప్పుడు నేను కూడా ఒక ఆడదానరా అని తల్లి కొడుకు చెప్పాలి. ఒక అమ్మాయిని చూస్తున్నప్పుడు జాగ్రత్తగా చూడరా, నీ చెల్లిలా చూడరా, నీ తల్లిలా చూడరా, నీ అక్కలా చూడరా, కామంతో చూడకరా నీ తల్లి బిడ్డలకు నేర్పించాలి. అమ్మా ఒక అబ్బాయిని చూస్తున్నప్పుడు నాకు కూడా ఒక అన్నయ్య ఉన్నాడు, నాకు కూడా ఒక తమ్ముడు ఉన్నాడు, నాకు కూడా ఒక నాన్న ఉన్నాడని భావించి నువ్వు చూడమ్మా అనేసి బిడ్డలకు నేర్పించాలి. ఆడబిడ్డలకు మగబిడ్డలకు నేర్పించాలి. ఈరోజు దాన్ని పడగొట్టిరా, దీన్ని పడగొట్టిరా, వాడిని వల్ల వేసేసుకో, ఈయన వల్ల వేసేసుకో అనేసి బిడ్డలకి తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయకూడదు, తప్పది. దేవుడు ఇచ్చిన గర్భఫలాలను జాగ్రత్తగా పెంచుదాం. ఏమైనా మాటలు ఎవరినైనా మనసును గాయం చేస్తే మనం అందరం సరి చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన పిల్లలు మన చేతులు ఇచ్చాడు, ఆయన పిల్లలను మన చేతులు ఇచ్చాడు కనుక ఆయన ఖచ్చితంగా దాని మీద అధికారం ఆయనకి మాత్రం ఉంది కనుక ఈరోజు ధైర్యంగా ఆయన మాట్లాడుతున్నాడు మనతో. మన బిడ్డలు ఎక్కడ పడుకుంటున్నారు, మన బిడ్డలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, మన బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారా, కాలేజీలకు నిజంగానే వెళ్తున్నారా, లేకపోతే ఇష్టం వచ్చినట్టు బీచ్ల్లో పార్కుల్లో తిరుగుతున్నారా? ఆలోచించాలి. అయ్యో నా కొడుకు నా దగ్గరుండి నేనే మందు పోసి పాడు చేస్తానా, అయ్యో నా కొడుకు నేను దగ్గరుండి కటింగ్ షాప్ తీసుకెళ్ళి ఇదిగో 500 అండి ఆ కటింగ్ చేయండి అని నేనే చెప్తే నా కొడుకు ఇంకా ముదిరైపోతాడు కదా అని తండ్రికి భయం ఉండాలి. అయ్యో ఈ దేవుడు ఇచ్చిన బహుమానాలంట, అయ్యో ఆఫ్టర్ ఆల్ ఇచ్చిన గ్లాస్ కప్పులే, ప్లాస్టిక్ కప్పులే, లేకపోతే గాజు గ్లాసులే కబోర్డ్లో దాస్తాననే, నా బిడ్డను దానికంటే ఎక్కువగా నేను దాయాలి, కాపాడాలని జాగ్రత్తగా ఉండాలి. అదుపు లేని బాలుడు తల్లికి అవమానం చేస్తాడు, జ్ఞానం గలవాడు తండ్రిని సంతోషపరుస్తాడు. మిమ్మల్ని సంతోషపరచాలంటే గద్దించండి, తిట్టండి, కొట్టండి, శిక్షించండి. కానీ లేదు నేను ఏడుస్తాను నా కొడుకు వల్ల, నా కూతురు వల్ల అంటే వారిని అలాగే వదిలేయండి. వారికి ప్రతిఫలంగా మీరు శిక్ష అనుభవిస్తారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దైవమా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని సజీవుల లెక్కలు ఉంచిన పరమ తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా తండ్రి, ఈ దినం మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. గర్భఫలాన్ని ఎలా పెంచాలో మీరు నేర్పించిన విధానానికే మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ఎందరైతే ఈ మాటల వల్ల ప్రభా గాయపరచబడ్డాలో, ఆలోచనలో ఉన్నారో వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారు సరి చేసుకోవడానికి అవకాశం దయచేయండి. ప్రభా ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి, నన్ను సరిచేయండి. ప్రభా నాకు ఇచ్చిన 3 కుమార్తెలను తండ్రి నేను ఎలా పెంచాలో ఇంకా నాకు నేర్పించండి. వారికి ప్రభా మీ కాపుదల, మీ హస్తం తోడుగా అనుగ్రహించండి. ఈరోజు ప్రభా తండ్రి నా పెద్ద కుమార్తె పుట్టినరోజు వేడుకను తండ్రి 11 సంవత్సరాలు మీరు కాచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. 12 సంవత్సరాలకు అడుగు పెడుతుండగా ఈ సంవత్సరం అంతా నీ దయా కిరీటాన్ని దయచండి. రేపు జరగబోయే క్రిస్మస్ ఆరాధన మీ నామానికి మహిమకరంగాను, ఈ గ్రామానికి దీవుని
దీవెనకరంగాను మీరు జరిగించి మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనుచున్నాం కన్న తండ్రి. ఆమెన్. రొట్టె ద్రాక్షారసం సిద్ధం